యాంటీబయాటిక్స్ తర్వాత ఈ యాంటీ ఫంగల్స్ ఇవన్నీ ప్రత్యేకించి యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ వాడడం మొదలుపెట్టినందువల్ల నిమోనియా అండ్ యూటీఐ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్కి సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి. సో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు అని అంటే యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనంతటా మనమే పోయి మెడికల్ షాప్కి తీసుకొని వాడుకుంటూ పోతే కనుక కొద్ది రోజులకి మన శరీరము ఈ యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ తగ్గవు అని. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనము న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. దానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా మన దగ్గర ఉండేటటువంటి 2 ప్రోడక్ట్స్ ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాటిలో ఒకటి వచ్చి ఫెమిడిలైట్, ఇది వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్. దీంట్లో ఉన్నటువంటి 2 స్ట్రెయిన్స్ లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LO14, ఈ 2 స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగిందనమాట. డానిస్కో యుఎస్ అనే కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. వీటిల్ని మన క్యాప్సూల్లో వాడడం జరిగింది. సో ఫెమిడిలైట్ డైలీ ఒక క్యాప్సూల్ నైట్ డిన్నర్ తర్వాత ఒక 3 months పాటు తీసుకుంటే గనక ఈ ఫెమిడిలైట్ ఏం చేస్తుందంటే వెజనాలో ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్లో ఉంచుతుంది, గుడ్ బ్యాక్టీరియా నంబర్ పెంచుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా నంబర్ పెరగడం వల్ల జరిగే మేలు ఏంటంటే వెజనల్ pH 3.5 నుంచి 4.5 మధ్య మెయింటైన్ అవుతుంది. ఈ pH లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. అదీ కాకుండా మన ఫెమిడిలైట్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రసక్తే లేదు. దీనితో పాటు మనకున్న మరొక ప్రోడక్ట్ ఏంటంటే యూటీ బ్రీజ్ టాబ్లెట్లో ఏముంటుందంటే క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ డిమానేజ్ ఉంటుంది. ఈ టాబ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రతిరోజు ఒక టాబ్లెట్ అట్లీస్ట్ ఒక 1 month పాటు తీసుకుంటే గనక ఉదయాన్నే మన యూటీ బ్రీజ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ 1 month తీసుకుంటే అది చేసేటటువంటి మేలు ఏంటంటే ప్రత్యేకించి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఏదైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో ప్రత్యేకించి ఎచ్చెరిషియా కోలై అనేది ఒక ప్రిడామినెంట్ ప్యాథోజన్ అనమాట. ఈ బ్యాక్టీరియా ఆ యూరినరీ ట్రాక్ గోడల మీద కూర్చోకుండా యూటీ బ్రీజ్లో ఉండేటటువంటి క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ డిమానేజ్ దానికి అటాచ్ అయ్యి దాని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యూటీ బ్రీజ్ మార్నింగ్ ఒక టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 month పాటు తీసుకుంటూ పోతే యూరినరీ ట్రాక్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట పంపించేస్తుంది. ఫెమిడిలైట్ నైట్ డిన్నర్ తర్వాత ఒక క్యాప్సూల్ ఒక 3 months పాటు తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియాని అక్కడ రిస్టోర్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేయడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేటటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వీడియోలో ఉండేటటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినారంటే ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డిస్కౌంట్స్ కూడా మనం అప్లై చేస్తాము. మీరు హౌస్ వైఫ్ అయితే ఇంట్లో అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ మీరు చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, అదే మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీరు చేసేటటువంటి జాబ్ మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా, అదీ కాకుండా భార్యాభర్తల మధ్య సంసార జీవితం కూడా ఎంతో ఆహ్లాదంగా జరిగే విధంగా అన్ని రకాల అవకాశాలు ఉండేదానికి ఉందన్నమాట.